వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ జగిత్యాల జిల్లా బార్ అసోసియేషన్ వారు నిరసన ర్యాలీ. ఆదోనిలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా భారీగా ర్యాలీ. పహల్గామ్ ఘటన ఉగ్రవాదులను ఉరితీయాలి. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. నల్గొండ జిల్లా స్థానిక నక్క సునంద ఫంక్షన్ హాల్లో భూభారతి చట్టం మండల స్థాయి అవగాహన సదస్సు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాద దాడి బాధితుల కుటుంబాలను కలిసి పరామర్శించి ధైర్యం చెప్పిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఇక వివరాల్లోకి వెళ్తే, నల్గొండ జిల్లా నాంపల్లి మండలం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ భవానీ అక్షర న్యూస్ ఛానల్ రిపోర్టర్ సైదులతో మాట్లాడుతూ, మన హాస్పిటల్ నందు అన్ని రకాల ల్యాబ్ పరీక్షలు చేస్తున్నామని, గర్భిణీ స్త్రీలకు ప్రతి మంగళవారం ప్రత్యేక పరీక్షలు చేస్తున్నామని, ఇంకా మన దగ్గర బీపీ షుగర్కి టాబ్లెట్స్ సరిపడా ఉన్నాయని, నెలకు సరిపడా టాబ్లెట్స్ ఇస్తున్నామని అన్నారు. గ్రామాలలో పల్లె దవాఖానలు కూడా వినియోగించుకోవాలని అన్నారు. పేషెంట్స్ చిన్న చిన్న నొప్పులకు ఎక్కువగా టాబ్లెట్స్ వాడటం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్స్ అవుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మెన్షన్ చేస్తూ ఆన్లైన్ లో కూడా మెన్షన్ చేస్తూ వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి, నేను డాక్టర్ భవానీ సాగర్ పిహెచ్సి నాంపల్లి మెడికల్ ఆఫీసర్. మేము ఆన్లైన్ లో రికార్డ్ మెయింటైన్ చేస్తున్నామండి. మీరు గ్రామాల్లో చెప్పాల్సింది ఏంటంటే, దగ్గరలోని వెల్నెస్ సెంటర్కి వెళ్ళి ఆభా కార్డు చేయించుకోమని చెప్పండి. అది చేయడం వల్ల ఇంకా డేటా అంతా ఆన్లైన్ లో రికార్డ్ అవుతుందండి. ఓకే మేడం. ఇంకా కొంతమంది గర్భిణీ స్త్రీలు, అసలు మనకి ఏ రోజు అనేది గర్భిణీ స్త్రీలకు స్పెషల్ డాక్టర్స్ వస్తున్నారో, ఏ రోజు చూస్తారో అది విషయం అయి కూడా అవగాహన లేకుంటున్నారు. యాక్చువల్లీ గర్భిణికి స్పెషల్ గా డాక్టర్స్ ఏమి రారండి, గైనకాలజిస్ట్ అట్లాంటిది. కాకపోతే మంగళవారం మెడికల్ ఆఫీసర్ నేనే చెకప్ చేస్తాము. ప్రెగ్నెంట్ వాళ్ళు ఆ రోజు రావచ్చు. అండ్ బ్లడ్ టెస్ట్లు కూడా చేస్తాము ఆ రోజు వాళ్ళకి కావాల్సినవి. ప్రతి మంగళవారం ఉంటుందండి ఏఎంసీ చెకప్ అది. ఓకే మేడం. కొంతమంది ఈ యొక్క టెస్టులు ఏవైతే ఉన్నాయో, బ్లడ్ టెస్టులు, ఆ టెస్టులు కానీ యూరిన్ టెస్టులు కానీ, కొన్ని టెస్టులు ఉండకపోయేసరికి చాలా మంది ఒక 200, 300, 500 అట్లా ఖర్చు పెట్టి బయట చేయించుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి చాలా అవగాహన లేదు. ఇక్కడ ఉన్నటువంటి పేదలు నిరుపేదలు అయ్యే ఉంది ప్యూర్ పీపుల్. ఎందుకంటే వాళ్ళ టెస్టులు అనేవి మన దగ్గర ఏమేమి చేస్తారు, బ్లడ్ టెస్ట్లు అన్నీ ఉన్నాయండి. టాప్ టు బాటమ్ హెల్త్ ప్రొఫైల్ కి కావాల్సినవి, జనరల్ స్క్రీనింగ్ కి, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, అంటే బీపీ కానీ, షుగర్ కానీ, ఎలాంటి కిడ్నీ ప్రాబ్లంలో ఉన్నా, లివర్ ప్రాబ్లం ఉన్నా, బేసిక్ గా హీమోగ్లోబిన్ ఎంత ఉంది అనేసి, షుగర్ ఎంత ఉందని, అన్ని టెస్ట్లు ఏదైతే మినిమం కావాలో టెస్ట్లు అన్నీ ఉన్నాయండి. ప్రతిరోజు ల్యాబ్ టెక్నీషియన్ ఉంటాడు, మీరు వచ్చి బ్లడ్ టెస్ట్ చేయించుకోవచ్చు అండి. ఇంకో విషయం మేడం, మన దగ్గర బీపీ షుగర్ కి సంబంధించి టాబ్లెట్ల కొరత ఏమైనా ఉందా? లేదండి, నేను డిసెంబర్ లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి అయితే మంచి స్టాక్ వస్తుంది మా దగ్గర. మెడిసిన్స్ ఉన్నాయి. మేము కూడా మా దగ్గర నుంచి వెల్నెస్ సెంటర్స్ కి పంపిస్తున్నాము. దే ఆర్ మెయింటైనింగ్ గుడ్ స్టాక్. నెల రోజులకు సరిపడా మెడిసిన్స్ మీ ఆధార్ కార్డు చూపించి తీసుకెళ్ళొచ్చండి. ఓకే మేడం. అందరూ మేడం చెప్పిన విధంగానే ఆభా కార్డులు అనేవి చేసుకుంటే దానివల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా అవగాహన లేక ఉన్నారు కాబట్టి అది ఆభా కార్డులు అనేది ప్రతి ఒక్కరు చేయించుకోవాలని మన అక్షర మీడియాకి వెళ్ళి మేడం కూడా తెలపడం. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం స్థానిక నక్క సునంద ఫంక్షన్ హాల్లో భూభారతి చట్టం మండల స్థాయి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ త్రిపాఠి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చుండూరు ఆర్డీఓ శ్రీదేవి, తహసీల్దార్ గుగ్లో దేవ్ సింగ్, ఎంపీడీఓ రామకృష్ణ శర్మ, ఏపీఓ వెంకటేశం, డాక్టర్ భవానీ, సింగిల్ విండో చైర్మన్ నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీరు ఒక సంవత్సరం టైం ఉంది, గవర్నమెంట్ ఆ టైంలో మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు ఏ మార్పులు కావాలి, ముస్లింలో లేదంటే లేకపోతే మీ క్లాసిఫికేషన్ ఏదైనా మార్పులు ఉంటే 1 year లోపల దరఖాస్తు చేసుకోవచ్చు. ఈలోగా దానికి చేస్తే
చేసిన ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నారు మా ఊరు ఎందుకు వచ్చి ఎందుకు సర్వే చేస్తారు దానికి కూడా చాలా మంచి పరిష్కారం దొరుకుతుంది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మార్పు ఏంటంటే అపీల్. ఇందాక ఆర్యో గారు ఎంఆర్ఓ గారు చెప్పినట్టు గతంలో ఏ చిన్న విషయం అయినా మీరు ఒక భూమి కూడా ఖరీదు ఫరోక్తు చేస్తే ఏదైనా చిన్న లోపాలు జరిగితే మీరు మా దగ్గరికైనా లేదా CCLA దగ్గర వెళ్ళాల్సి ఉంది. ఎందుకంటే మ్యూటేషన్ రూల్ ప్రకారం ఒక తహసీల్దార్ తప్పు చేశారనుకో 1908 రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం మళ్ళీ దాన్ని సరిచేసే అధికారం మాకు కూడా లేకుండా అప్పుడు మేము కూడా చేతులు వేసేసి మీరు కోర్టు అనేది చెప్పేవాళ్ళు, చాలా చాలా బాధపడి చెప్పేవాళ్ళు. బట్ మా దగ్గర ఇంకా వేరే దారి లేదు. కానీ ఇందుకు ఉన్న భూభారతి చట్టంలో దాన్ని సరిచేసే హక్కు ఫస్ట్ ఆర్డీఓ గారికి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళిపోతా ఉంది. తర్వాత మాకు జిల్లా కలెక్టర్ స్థాయిలో కూడా ఒకవేళ 1-2% ఆర్డీఓ గారి దగ్గర తప్పులు జరిగినా కూడా విసిల్బాట్ మా దగ్గర కూడా ఉంది, దాన్ని సరిచేయడానికి. సో మీరు మళ్ళీ కలెక్టర్ గారు కానివ్వండి, కోర్టు కానివ్వండి, CCLA కానివ్వండి, అక్కడ మీరు చుట్టూ తిరగాల్సిన కూడా అవసరం లేదు. సో ఈ 2 మార్పులు మీ అందరూ గుర్తు పెట్టాలి. ఒకటి, మీ రెవెన్యూ జరిగిన ఇంతకు పొరపాటు కానివ్వండి, కావాలని జరిగిన ఇబ్బందులు కావచ్చు, దాన్ని సరి చేసే అవకాశం ఇస్తుంది ఫస్ట్. దాంట్లో అన్ని విషయాలు దాదాపు కవర్ అవుతాయి. గతంలో ఉన్న పట్టా ల్యాండ్ సర్కారీగా పడింది, విస్తీర్ణం తక్కువ పడింది, వేరే వాళ్ళ పేరు ఎక్కించారు మా వాళ్ళు, ఇలాంటివి ఆల్మోస్ట్ 90% వరకు మీ సమస్యకి సమాధానం జరుగుతుంది. రెండోది, తప్పులుగా జరిగిన అప్పీలు ఏదైతే సుప్రీంకోర్టులో నడుస్తూ ఉన్నాయి లేదా CCLA దగ్గర పెండింగ్ ఉన్నాయి, అది కూడా విత్డ్రా చేస్తూ దాన్ని 60 నుంచి 70 వరకు శాతం వరకు పరిష్కారం మన ఎంఆర్ గారి దగ్గరే అవుతుంది. సో మీరు ఎదురుగా చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. తర్వాత బ్యాంక్ లో విషయంలో చెప్పారు. ఇందులో నా రిక్వెస్ట్ ఏంటంటే జనరల్ గా నేను ఒక అసైన్మెంట్ బ్యాంక్ గవర్నమెంట్ భూమి అంటే అసైన్మెంట్ ల్యాండ్ యాజ్ పర్ రూరల్ లెండింగ్ రూల్స్ ప్రకారం ప్రయారిటీ అగ్రికల్చర్ లెండింగ్ రూల్ ప్రకారం అది KCC కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ ల్యాండ్ కూడా తిరిగి అంటే వేరేగా వెళ్ళడానికి అవకాశం లేదు. బట్ తనకు ఆత్మహత్యకి శరణ్యం అంటున్న ట్రాక్టర్ యజమాని అస్లం ఆవేదన. మైనింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం నుంచి తమకు ఉచితంగా ఇసుక ఇవ్వడం లేదని ట్రాక్టర్ పట్టుకుని దాదాపు 50 రోజులైందని ట్రాక్టర్ యజమాని అస్లం బాషా తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నామని చెబుతున్న మైనింగ్ అధికారులు చేస్తున్న వేధింపులపై చర్యలు తీసుకోవాలని ట్రాక్టర్ యజమాని అస్లం బాషా కుటుంబ సభ్యులు ఎదుట కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మా జీవనాధారం ట్రాక్టరేనని సీజ్ చేసి 4 రోజులు అవుతుందని, తక్షణమే నా ట్రాక్టర్ రిలీజ్ చేయాలని, లేకపోతే మైనింగ్ ఎదుట దీక్ష చేస్తామని హెచ్చరించారు. రోజు నేను చచ్చిపోవాలా, నేను చాలా ఆయన బండి పట్టి నా బండి తిప్పు కట్టాలంటున్నాడు. నేను లాయర్ కాడ పోతే FIR రాయకుండా బండి లోపల పెట్టినాడు. ఆయన లాయర్ ఏమంటున్నాడు, FIR లేదు ఏం లేదు రాబాయి, నీ బండిని తీసుకోపో అంటున్నాడు. ఈయన ఎన్ని రోజులు అసలు రానే, ఈయన ఎప్పుడు వచ్చినా డ్యూటీలో నాకున్నాడు. ఆయన ఏమన్నామంటే PP గారు చెప్పిన, PP గారు ఏమంటున్నారు, FIR ఉన్నారు కదా బాబు అంటున్నారు. ఏం చేయాలా సార్, నేను చచ్చిపోవాలన్నా? 3 నెలలే నా బండి పట్టుకుని 2 నెలలే రంజాన్ పండుగ కూడా నీ కాళ్ళు పట్టుకుంటా సార్, ఇడిసారంటే కూడా ఇడిసారా నీ బండి అని లోపల పెట్టి ఆడ పెట్టి వెళ్ళిపోయినాడు. ఎప్పుడు వచ్చినా PP గారికి లాయర్ రాసిన, లెటర్ రాసిన, పీపాడికి ఎన్నిసార్లు తిరగాలి సార్. నేను లాయర్కి పట్టుకోపోతే లాయర్ ఏమంటున్నాడు, FIR ఆడంది అంటున్నాడు. ఇప్పుడు ఆయన చూస్తే ఎప్పుడు ఉన్నాడు ఆయన. ఏం చేయాలా సార్, నేను ఎట్లా బతకాలా? నాకు 3 పిల్లలు, 2 కంతులు DA, నాకు ఇంటి బాడగలు ఎక్కింది. 50 రోజులు ఆ బండి లోపల పెట్టి ఆయన ఎప్పుడు చూస్తే లేడు. నేనేం చేయాలా సార్? ఇప్పుడు నా బండి ఇడిసండి సార్ అంటే కూడా FIR చేయకుండా బండి లోపల పెట్టాను. ఏం చేయాలా? బండి పడితే. వరంగల్ జిల్లా కేంద్రంలోని ఓరుగల్లు ఇలువేల్పుల శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన శ్రీమతి ఎమ్మెల్సీ కవిత, వీరి వెంట మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ప్రభుత్వ విప్ దాసి వినయ్ భాస్కర్ ఉన్నారు. జై తెలంగాణ. ఇవాళ వరంగల్లో యావత్ తెలంగాణలో అత్యంత ప్రసిద్ధమైనటువంటి భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అమ్మవారిని దర్శనం చేసుకోవడం అంటే అది మనం అనుకుంటే జరగదు, ఆమె అనుకుంటేనే జరుగుతుందని చెప్పి అందరం కూడా నమ్ముతాం. మరి అటువంటి దర్శనం
నేను నాతో పాటు మహిళా నాయకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చినారు. వారందరితో కలిపి ఇక్కడ దర్శనం చేసుకోవడం, స్థానిక నాయకులు గౌరవనీయులు వినయన్న గారు, సత్యవతి రాథోడ్ గారు, విజయ్ భాస్కర్ గారు, జాగృతి నాయకులందరూ, బీఆర్ఎస్ నాయకులందరూ ఆధ్వర్యంలో చక్కగా దర్శనం చేసుకోవడం జరిగింది. ఇవాళ 27వ తారీఖు నాడు వరంగల్లో జరగబోతున్నటువంటి తెలంగాణ కుంభమేళాగా చెప్పేటటువంటి ఫ్యూచర్ లో నిలిచిపోయేటటువంటి మన బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల రజతోత్సవం ఏదైతే ఉన్నదో మరి దానికి సంబంధించి మహిళలకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, మహిళా గ్యాలరీలు, ఈ మీటింగ్ కి వేలాదిగా తరలి వచ్చేటటువంటి మా మహిళా నాయకురాళ్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చూసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆ ఏర్పాట్లన్నీ కూడా ఇప్పుడు కొద్దిసేపు అయినాక నేను, మా జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు వినయ్ భాస్కర్ గారు అందరం కూడా వెళ్లి చూసుకొని రావడం జరుగుతుంది. అదేవిధంగా మరి వచ్చేటటువంటి సభకు వచ్చేటటువంటి మహిళా మండలకైనా, నాయకులకైనా, కార్యకర్తలకైనా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనం సభకు వచ్చిన తర్వాత ఎక్కడి వాళ్ళం అక్కడ వెహికల్స్ ఒక పద్ధతి ప్రకారం పార్కింగ్ చేసుకుని అందరం కూడా సభ లోపలికి ప్రవేశించి ప్రశాంతంగా కూర్చొని కేసీఆర్ గారు చెప్పేటటువంటి సారాంశాన్ని, స్పీచ్ మొత్తం కూడా శాంతం విని ఆ తర్వాతే బయలుదేరే విధంగా మనం చాలా సిస్టమేటిక్ గా ఒక క్రమశిక్షణతోని రావాలి. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అంగన్వాడీ హక్కుల సాధన కోసం అందరూ కలిసికట్టుగా ఐక్యంగా ఉద్యమిద్దామని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జయలక్ష్మి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, మినీ టీచర్స్ అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు పి జయలక్ష్మి, అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. జనగామ జిల్లాలో పాలకుర్తి పట్టణంలో కొడకండ్ల ప్రాజెక్టులో ఉన్న అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, మినీ టీచర్స్ నిరంతరం పోరాడుతున్న సిఐటియు సంఘంలో చేరడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ముందుగా అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర కమిటీ తరఫున, అట్లాగే రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ ఉద్యోగులందరి తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. మిగతా వాళ్ళందరూ కూడా పోరాడే సంఘమైన సిఐటి సంఘంలో మొత్తం ఈ గొడుగు దగ్గరికి రావాలని, పోరాటాల ద్వారా అనేక హక్కులు సాధించుకోవాలనేసి కూడా పిలుపును ఇస్తున్నాం. అట్లాగే ఇదే సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మే నెలంతా సెలవులు ఒకేసారి ఇవ్వాలని, అంటే టీచర్స్, హెల్పర్స్, మినీ టీచర్స్ మాకందరికీ, ఎందుకంటే మాకు 15 రోజులు, హెల్పర్లకు 15 రోజులు ఇస్తున్నారు. దానివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. మౌలిక వసతులు లేవు, సెంటర్లు సరిగ్గా లేవు, తీవ్రమైన ఎండలు, ఇవన్నీ ఇబ్బందులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశాం. అందుకని మాకు ఒకేసారి ఇవ్వండి అనేసి మాకు 24 రోజుల సమ్మె సందర్భంగా కూడా మాకు గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రి గారు సీతక్క గారు కూడా మొన్ననే పోషణ పక్వాడ కార్యక్రమంలో ములుగు జిల్లాలో జరిగిన కార్యక్రమంలో మాకు హామీ ఇచ్చారు. మరి సెలవు ఇవ్వండి, మే నెలంతా ఇవ్వండి, కొత్త జీవో ఇవ్వండి అనేసి మేము అడుగుతున్నాం. మొన్ననే డైరెక్టర్ ఆఫీస్కి పోయి సిఐటి యూనియన్ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చాం. అట్లాగే ఏదైనా రాష్ట్రంలో అమలు జరుగుతుందా, ఆ కాపీ ఇవ్వండి, మేము ఫైల్ పెడతామని అధికారులు అంటే కర్ణాటక నుంచి కూడా ఆర్డర్ తెప్పించి అక్కడ 4 రోజులు సెలవులు ఇస్తున్నారు. అది కూడా జత చేసి అధికారులకు ఇచ్చాం. మరి అది ఫైల్ పెట్టి ప్రభుత్వానికి ఫైల్ అందజేసి మరి మంత్రి గారే అన్నారు కాబట్టి దాన్ని చర్చించి నిర్ణయం చేసి కొత్త జీవో ఇవ్వాల్సిన ప్రభుత్వం ఈరోజు కొత్త జీవో ఇవ్వకుండా ఇప్పుడు పాత జీవో వాట్సాప్లలో పెడుతున్నారు, చక్కెర కొడుతున్న పరిస్థితి ఉంది. పరిష్కరించాలి అంగన్వాడీల సమస్యల్ని వెంటనే. మే నెలంతా సెలవులు ఒకేసారి ఇవ్వాలి, వెంటనే కొత్త జీవో ఇవ్వాలి, పర్మనెంట్ చేయాలి, ఈ ప్రైమరీ రద్దు చేయాలి. కర్నూలు జిల్లా అదోనిలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్స్ బిల్లుకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ చేపట్టారు. ఆయా పార్టీలు జేఏసీగా ఏర్పడి డోల్చా పహిల్వాన్ మైదానం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీల నాయకులు మాట్లాడుతూ బిల్లును దురుద్దేశంతో తెచ్చారని, వక్స్ భూములను దోచుకునేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆరోపించారు. 3 తలాక్, 370 ఆర్టికల్ రద్దు, సీసీఏలను ఇప్పుడు వక్స్ బోర్డు బిల్లు చట్ట సవరణ చేసిందని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వానికి మద్దతిచ్చిన రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీహార్ సీఎం నితీష్ కుమార్ రాబో రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలు పాల్గొన్నారు.
రద్దు చేయాలి ఒక చట్టాన్ని వెంటనే, రద్దు చేయాలి ఒక చట్టాన్ని వెంటనే, చేయాలి ఒక చట్టాన్ని వెంటనే, కాపాడకుండా ఈరోజు ఇక్కడ వచ్చేసినటువంటి మీడియా సోదరులకు, పత్రికా విలేకరులకు, ఆదోన్లో ప్రతి మసీద్ యొక్క ముతల్లి వాళ్ళకి, కమిటీ మెంబర్స్ కు, ఆదోనిలో ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు, అలాగే మహిళలు పెద్ద ఎత్తున ఈరోజు ఈ ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీ ఎందుకోసం అంటే వక్ఫ్ బోర్డు బిల్లు వ్యతిరేకంగా, అంటే బ్రిటిష్ కాలం నుండి 1913లోనే బ్రిటిష్ కాలంలో వక్ఫ్ బోర్డు అనేది ఏర్పడింది. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు ఏ రాజకీయ నాయకులు ఎంతమంది వచ్చినా కూడా మార్పు అనేది చేయలేదు. మళ్ళీ ఈ రోజు బీజేపీ ప్రభుత్వం మైనార్టీ ఓట్లు వేసుకొని మళ్ళీ ఈ విధంగా వెన్నుపోటు పొడ్చడం అనే వరకు ఎంతవరకు ఇది న్యాయం అని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను వాళ్ళకి సవాల్ విసురుతున్నాను. అలాగే ఈ యొక్క ఏదైతే వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని పెత్తందారులకు అంటగట్టాలని చూస్తా ఉంది ఈ ప్రభుత్వం. ఇది ఎంతవరకు న్యాయం? ఇది దేవస్థానాలకి రాసి ఇచ్చిన వాళ్ళు ఉంటారు, మళ్ళీ అలాంటి భూములు కూడా ఈరోజు దోచుకోవాలని చూస్తా ఉంది ఈ బీజేపీ ప్రభుత్వం అయితేనేమి, ఆర్ఎస్ఎస్ వాళ్ళైతేనేమి. కాబట్టి ఈరోజు ముస్లింలో ప్రతి గల్లీ నుండి ఢిల్లీ వరకు వినపడించే విధంగా నినాదాలు చేస్తూ ఈ ర్యాలీ పెద్ద ఎత్తున చేయడం అనేది జరిగింది. కాబట్టి ప్రభుత్వం దీనికి వెంటనే స్పందించి ఈ బిల్కు వెంటనే వాపసు తీసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేయడం జరిగింది అంటే దూల్షా పైల్వాన్ మసీద్ మైదానంలో నుండి మన సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ఈ ర్యాలీ చేయడం అనేది జరిగింది. నా పేరు జులేఖాబీ, నేను వైఎస్ఆర్ స్టేట్ సంయుక్త కార్యదర్శిగా నిధులు వర్తిస్తున్నాను. की तादाद में यहाँ आए, मैं जिस एक्शन कमेटी की तरफ से, कोऑर्डिनेटर कमेटी की तरफ से, तमाम ऑर्गेनाइजर्स की तरफ से, सारे पॉलिटिकल पार्टी जो इसके हिस्से हैं उसकी तरफ से आप सबका तहे दिल से शुक्रिया अदा करता हूँ। जिस तरह आप लोग पीस से फूल आए यहाँ पर, पीस से अपने घर चले जाइए, हमारी आवाज से जब कभी हो इसी तरह आपका साथ रहे। फिर एक बार मेरे भाइयों, इस कड़क धूप में मेरे भाई ने, मेरे माए और मेरे दोस्त जिस तरह से इस मैसिव रैली में आए, ये हिस्टोरिकल रैली थी। इस रीजन में इस स्केल की रैली जिसमें हिंदू मुसलमान सारे किस्म के थे, हर पॉलिटिकल पार्टीज के लोग थे, नौजवान थे, बूढ़े थे, और ये साबित होता है कि अदोनी में कितना इत्तेहाद है, कितनी यूनिटी है। इसको सक्सेसफुल करने के लिए इस कोऑर्डिनेशन कमेटी, इस एक्शन कमेटी की तरफ से आप सबका मैं शुक्रिया अदा करता हूँ, और आप कमेटी की तरफ से मैं आपका एहसानमंद हूँ। अपने घर में पीसफुली आप लोग जाइए जिस तरह आए थे। మంగళవారం నాడు జమ్మూ కాశ్మీర్లోని పహగ్లామంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ జగిత్యాల జిల్లా బార్ అసోసియేషన్ వారు ఈ రోజు నిరసన ర్యాలీ నిర్వహించారు. జగిత్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాచకొండ శ్రీరాములు ఆధ్వర్యంలో న్యాయవాదుల బృందం ఉగ్రవాదులు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాచకొండ శ్రీరాములు, సీనియర్ న్యాయవాదులు అనుమల్ల కృష్ణహరి, మహేందర్, ముద్దం ప్రభాకర్, భూమి, రమణ, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పహగ్లావం అమరులకు నివాళులర్పించారు. భవిష్యత్తులో ఉగ్రవాదులు భారతదేశం వైపు కన్నెత్తి చూడడానికి వెన్నులు వణుకు పుట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ఉండాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జమ్మూ కాశ్మీర్ పహగ్లావం ఉగ్రవాద దాడిలో మృతి చెందిన సంఘటనకు నిరసనగా ధర్మపురి పట్టణంలోని నంది చౌక్ వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అత్యంత హేయనీయమైనటువంటి చర్య ఏదైతే ఉగ్రవాదులు దేశంలో ఎక్కడ జరిగినటువంటి దుస్సంఘటన కుటుంబ సభ్యుల ముంగట భార్య పిల్లల ముంగట భర్తను అత్యంత కిరాతనంగా చంపినటువంటి టెర్రరిస్టులపై కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో భారతదేశంపై కన్నెత్తి చూడాలంటే భయపడే విధంగా చర్యలు ఉండాలి. ఎవరైతే చనిపోయిన కుటుంబాలకు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, ధర్మపురి శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్పుగా తీవ్రంగా టెర్రరిస్టుల యొక్క ఘాతకాన్ని ఖండిస్తూ ఆ కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ ఆ దేవుడు ఆ కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వాలి. ఎవరైతే పాకిస్తాన్ ముసుగులో టెర్రరిస్టుల యొక్క వ్యవహారాలు చేస్తున్నటువంటి గత సంవత్సరాల కొద్దీ ఎప్పుడు ఏ విపత్తి కాశ్మీర్లో వస్తుందో, టెర్రరిస్టులు ఏ విధంగా దాడి చేస్తారో భయాందోళన పరిస్థితులు ఉన్నటువంటి కాశ్మీర్లు ప్రాంతంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అత్యంత కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా వచ్చినటువంటి వారి యొక్క తీరు ఏ విధంగా ఉందంటే పేరు అడిగి చంపడం జరిగింది. ఈరోజు ఇంత పెద్ద భారతదేశ ప్రజాస్వామ్యం లోపల అన్ని వర్గాలు చల్లగా ఉంటారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అందించిన సందర్భం లోపల భారతదేశం సమగ్రతకు ఐక్యతకు ప్రపంచ దేశాల్లో ఒక ప్రజాస్వామ్య దేశంగా పేరున్నటువంటి భారతదేశం లోపల పక్కనే పాకిస్తాన్ అన్నటువంటి టెర్రరిస్టులు ఈ విధమైనటువంటి సంఘటనకు పాల్పడ్డప్పుడు భవిష్యత్తులో ఎప్పుడు కూడా మన అమాయకమైన ప్రజలపై టెర్రరిస్టుల చేసిన సంఘటనపై మరొక్కసారి చెప్తున్నా, కఠినమైన చర్య తీసుకోవాలి. దీని వెనుక ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా భారతదేశం ప్రజలకు తెలియచ్చే విధంగా ప్రభుత్వము దీని మీద పూర్తి ఎంక్వైరీ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తూ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మరొక్కసారి మనవి చేసుకుంటున్నాం. ఇంత పెద్ద సంఘటన లోపల రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలను కూడా కేంద్ర ప్రభుత్వానికి మేము అండగా ఉంటాం. ఇలా మా సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, మా ఖార్గే గారు కానీ, మా రాష్ట్రంలో ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు కానీ, ఈ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, శాసనసభ్యుడిగా, ధర్మపురి ప్రభుత్వ విప్పిగా మేము కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే నిన్న తీసుకున్న చర్యలను కూడా సింధుల జలాలను బంద్ చేయడం కానీ, టెర్రరిస్టులకు సంబంధించిన అనేక అంశాల మీద నిన్న నిర్ణయాన్ని కూడా మేము హర్షిస్తున్నాం అనే విషయాన్ని కూడా మనవి చేస్తూ మరొక్కసారి అత్యంత ఆ టీవీలో లోపల ఆ సోదరి మనులు మాట్లాడుతుంటే, ఆ కుటుంబ సభ్యులు మాట్లాడుతుంటే 10 నిమిషాల ముందు కుటుంబం యజమానితోని, భర్తతోని, భార్య పిల్లలు సంతోషంగా వీడియోలు తీసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి చేసినటువంటి టెర్రరిస్టులను మరొకసారి కఠినంగా శిక్షించాలి. పాకిస్తాన్ కాదు ఏ దేశమైనా భారతదేశం ప్రజలపై కన్నెత్తి చూసినా కూడా ఇంకోసారి వెన్నులో వణుకొచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం వారి మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ
ఏప్రిల్ 27న వరంగల్ నందు జరగబోవు గంజి హమాలీల రజతోత్సవ సన్నాహ సమావేశం మార్క్ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకటి శ్రీధర్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. స్వచ్ఛందంగా మనం వీడియోలలో చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఇచ్చినటువంటి 420 హామీలను తుంగలో తొక్కి 6 హామీలను పక్కకు పెట్టి స్వలాభమే ధ్యేయంగా పరిపాలిస్తున్న ఈ రేవంత్ సర్కార్కు ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత చోటు చేసుకోవడంతో పాటు మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి వస్తేనే మేము బాగుపడతామనే భావన ప్రజల్లో నిండుగా విశ్వాసంలోకి వచ్చింది. ఈ సందర్భంగా ప్రజల్లో వరంగల్ పోదాం, మేము స్వచ్ఛందంగా వస్తాం, మాకు కేవలం ట్రాన్స్పోర్ట్ పెట్టండి, మేము వస్తాం, లేదంటే మా సొంత వాహనాలు కూడా తీసుకొని రావడానికి ఈ సభ నుంచి విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనకు చాలా సంతోషం వేస్తుంది. ఈ సందర్భంగా రానున్నది కేసీఆర్ పరిపాలన కాబట్టి మనం మొక్కమోరి విశ్వాసంతో ఈ కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే వరకు ఈ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎక్కడ తిరగనీయకుండా వారిని నిలదీయాలి. మనకి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే వరకు ప్రజల పక్షాన పోరాడాలని నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా. జై తెలంగాణ. నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. రజతోత్సవ సభను బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను చలో వరంగల్, చలో వరంగల్. నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం, నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. చలో వరంగల్, చలో వరంగల్. కేసీఆర్ గారి నాయకత్వం, నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం, నీళ్ళ నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ. జై తెలంగాణ. నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం, నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. చలో వరంగల్, చలో వరంగల్. జై తెలంగాణ. నీళ్ళ నిరంజన్ రెడ్డి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.